సో లెట్స్ స్టార్ట్. మనము సివిల్ సర్వీసెస్ సంబంధించి 2024-2025 రాసే వాళ్ళకి ఎగ్జామ్ ఎలా రాయాలి, ఈ ఎగ్జామ్ సంబంధించిన అంశాలు ఏంటి, దీనికి సంబంధించి ఒక స్ట్రాటజీ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ట్రెండ్ అనేది చాలా కాంటెంపరీ అయింది. ఎంత కాంటెంపరీ అయింది అంటే న్యూస్ పేపర్ రీడింగ్, కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అనేది ఈ ప్రిపరేషన్ లో మేజర్ పార్ట్ అన్నమాట. మనం చాలా వరకు అనుకుంటాం క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్స్ లోంచి వస్తాయి, స్టాటిక్ సిలబస్, కరెంట్ అఫైర్స్ లోంచి రావట్లేదు, ఇలాంటి ఆలోచనలు. కానీ ఒక విషయం మనకు క్లారిటీ తెలియాలి, క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ లోంచి స్టాటిక్ లోకి వెళ్తాయి. ఉదాహరణకి మీకు ఈ మధ్య గవర్నర్ అనే విషయం డిస్కషన్ లో ఉంది, గవర్నర్ అంశం డిస్కషన్ లో ఉంది కదా. గవర్నర్ అనే అంశం డిస్కషన్ లో ఉన్నప్పుడు ఆర్టికల్ 163 మీద క్వశ్చన్ వస్తుంది, గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ అనే అంశం మీద. అలానే మీరు ఆల్ యూ రిగ్యులేట్ టర్టిల్స్ న్యూస్ లో ఉన్నాయి. ఆల్ యూ రిగ్యులేట్ టర్టిల్స్ ఎందుకు న్యూస్ లో ఉన్నాయని అడగరు. వరల్డ్ లో ఎలాంటి టర్టిల్స్ ఉంటాయి, ఇన్ని వెరైటీస్ ఆఫ్ టర్టిల్స్ ఉంటాయి, అలా అన్నమాట. నిన్న శ్రీలంక చైనాకి మంకీస్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది. అసలు ఎన్ని రకాల మకాకీస్ ఉంటాయి, శ్రీలంకలో ఎండమిక్ ఏమేమి ఉన్నాయి. సో ఇట్లా చాలా అంశాలు మన కరెంట్ అఫైర్స్ లింక్ చేసిన అంశాలు. అలానే జమ్మూ కాశ్మీర్ లో లిథియం రిజర్వ్స్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. అసలు లిథియం ట్రయాంగిల్ అంటే ఏంటి, లిథియం ఎక్స్పోర్ట్ సంగతులు ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ నుంచి మీరు స్టాటిక్ వెళ్ళండి. అది వన్ ఆఫ్ ద, అంటే రోజుకు 3-4 గంటలు న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేస్తూ దాని నుంచి స్టాటిక్ కి కనెక్ట్ చేసుకుంటా ఉండండి. ఎవ్రీడే 3-4 అవర్స్ స్టాటిక్ చేసి స్టాటిక్ చూస్తూ అక్కడి నుంచి మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించి వెనక్కి వెళ్తూ ఉండండి. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. అంటే మీకు నేను చెప్పేది 2-3 లైన్లు. ఫస్ట్ లైన్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ద న్యూస్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఎవ్రీడే. అండ్ 2024-2025 రాసే వాళ్ళకి నేను చెప్పే ఇంపార్టెంట్ సూచనలు, PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్ ఎవ్రీడే చూడండి. PIB వెబ్సైట్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దానిలో ఇచ్చిన న్యూస్ మీకు చాలా ఇంపార్టెంట్. దానిలో ఇచ్చే ఆర్టికల్స్ ఉంటాయి. PIB లో గవర్నమెంట్ ఏం చేస్తుందో దానికి సంబంధించిన ఆర్టికల్ PIB లో రిలీజ్ అవుతా ఉంటుంది అనమాట. ఉదాహరణకి G20 అనుకోండి, G20కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ఉంటుంది. PM మోడీ గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ చేశారు అనుకోండి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. సో PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మీరు ఎప్పుడు కూడా లోక్సభ రాజ్యసభ టీవీస్ ఎక్కువ చూస్తా ఉండండి. లోక్సభ రాజ్యసభ ముఖ్యంగా యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి ఈ డిబేట్స్, చిన్న డిబేట్స్ అలాంటివి, అవి నోట్స్ చేసుకోండి. సో హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్. ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎక్స్ప్లెయిన్డ్ అనే కాలం ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎక్స్ప్లెయిన్ కంటిన్యూస్ గా మీరు ఫాలో అవుతూనే ఉండండి. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ సంబంధించి మీరు ఎవ్రీడే చేయాల్సిన అంశాలు. ఇన్ఫాక్ట్ నేను ఎవ్రీడే ఈ రోజు కూడా ఒక 2 to 3 అవర్స్ కరెంట్ అనాలిసిస్, న్యూస్ పేపర్ అనాలిసిస్ మీద దృష్టి పెడతాను ఎవ్రీడే అన్నమాట. ఉదాహరణకి రీసెంట్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ వచ్చింది. నేషనల్ పార్టీ స్టేటస్ రావడానికి కానీ, నేషనల్ పార్టీ స్టేటస్, స్టేట్ పార్టీ స్టేటస్ ఇలాంటి పోవడానికి కానీ ఏ ఆర్డర్ లేదా ఏ చట్టం ఇంపార్టెంట్, అది క్వశ్చన్ అనమాట. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968, ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968. మీరు చేయాల్సింది ఒకటే, ఇక్కడ ఏదైనా సరే దానికి సంబంధించిన చట్టాలు కానీ, ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ కానీ, ఇలాంటివన్నీ చూసుకుంటా ఉండాలి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవ్రీడే న్యూస్ లో ఉంది. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ విచ్ కమ్ అండర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ABCD. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కిందకి ఎటువంటి ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది అనుకోండి, ఉదాహరణకి మీరు SNT తీసుకోండి. రీసెంట్ గా NISAR, NISAR, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ బాగా న్యూస్ లో ఉంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటి,
NISAR ఇలాంటివన్నీ. అలానే రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ, RLV టెక్నాలజీ. అలానే బయోటెక్నాలజీ గురించి కూడా క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బయోటెక్నాలజీ. సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ అనాలిసిస్, దీనికే ఒక పేరు పెట్టుకోవచ్చు, కానా, CANA, కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ అనాలిసిస్ అని చెప్పి. లాస్ట్ అంటే మీరు ఎగ్జామ్ ఎప్పుడైతే రాయబోతున్నారో అప్పుడు 15 నెలల ముందు నుంచి, 15 months ముందు నుంచి ఈ ప్రాక్టీస్ చేయండి. దీనిలోనే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చిన్న చిన్న మెయిన్స్ పారాగ్రాఫ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే చదవంగానే చూడకుండా రాస్తూ ఉండండి అనమాట. సో ఇలా 15 months చేయండి. కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ అనాలిసిస్, దిస్ యూ హ్యావ్ టు డూ ఫర్ 15 months. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రెండోది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది చాలా మంది ఇదేదో చాలా గొప్ప ఎగ్జామ్, చాలా పెద్ద పెద్ద ఋషులకి మునులకి మాత్రం వస్తుంది అనుకుంటారు. అది రాంగ్ పర్సెప్షన్, చాలా రాంగ్ పర్సెప్షన్. ఇన్ఫాక్ట్ మీరందరూ గోల్డెన్ ఎరాలో ఉన్నారు సివిల్ సర్వీసెస్ లో. గోల్డెన్ ఎరా అంటే మేము ఎగ్జామ్ రాసేటప్పుడు 2004-05 టైంలో 270, 300, 400 ఇన్ని పోస్టులు ఉండేవి. ఇప్పుడు 1000, 1100, ఈ సంవత్సరం 1105. ఇన్ని పోస్టులు ఉంటే సీరియస్ గా చదివి ఎవరైనా పాస్ అవ్వచ్చు. సీరియస్ గా బాగా ప్రిపేర్ అవుతుంటే ఎవరైనా సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వచ్చు అనమాట. సో దీనికి ఒక పద్ధతి, ఒక స్ట్రాటజీ ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ 3 levels లో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మీరు చూసారు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘోరాలు. ఎవరైనా సరే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమ్ముకుంటే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన అంశాలు నమ్ముకుంటే అవి పంచవర్ష ప్రణాళికలే. ఇప్పుడే కాదు, నా టైం అప్పటి నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే 5-year plans అనమాట. అండ్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయో, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో తెలియదు. అది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎయిమ్ ఉండాలి, కానీ అది సెకండరీ, సప్లిమెంటరీ ఎయిమ్ అనమాట. ప్రైమరీ ఎయిమ్ షుడ్ బి UPSC. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, మీరు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అది క్యాలెండర్ మెయింటైన్ చేస్తుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఒక పద్ధతి ఉంది, ఒక క్యాలెండర్ ఉంది. నా దృష్టిలో అంటే నాకు తెలిసినంత వరకు కరోనా వచ్చినప్పుడు తప్పితే, కోవిడ్ వచ్చినప్పుడు తప్పితే ఒక్కసారి కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వాల. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ కొంచెం వెనక్కి జరిగాయి అంతే. సో అప్పుడు కొంచెం సైకిల్ ఒక 3 నెలలు లేట్ అయింది. బట్ స్టిల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఒక క్యాలెండర్, ఒక పద్ధతి ఉంది. అండ్ పేపర్ లీకేజ్ లాంటి వ్యవహారాలు అక్కడ ఉండవు అనమాట. సో బ్లాక్ ఆర్ వైట్, నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అనేది అవుట్ రైట్ తెలిసిపోతుంది. సో బిలీవ్ అండ్ ట్రస్ట్ ద UPSC. ఫస్ట్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ అందరూ నమ్మాల్సింది ఏంటంటే UPSC 99.99% అక్యురేట్ గానే పనిచేస్తుంది. ఓకే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ని మనం కంపేర్ చేయలేము అసలు. అండ్ కమింగ్ బ్యాక్, UPSC ఎగ్జామ్ 3 stages లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. మీ అందరూ తెలుసు జనరల్ గా ప్రిలిమ్స్ అనేది మే ఆఖరి వారంలోనో, జూన్ మొదటి వారంలోనో సండే జరుగుతుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఏం కావాలి, పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? చాలా మంది ఎందుకు ప్రిలిమ్స్ లో ఫెయిల్ అవుతారు? ఫస్ట్ దీని మీద మీకు దృష్టి చెప్తాను. పెరిఫరల్ గా 1-2 నెలల్లో చదివి నేను పాస్ అవుతాను అనుకోవడం పొరపాటు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఈ రోజు కూడా బేసిక్ కాన్సెప్ట్స్ చదవాలి. అంటే NCERT పుస్తకాల్లో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ వరకు సపరేట్ గా మీరు న్యూస్ పేపర్ చూసుకోవచ్చు, కానీ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, ఇవన్నీ కోర్ సబ్జెక్ట్స్ అనమాట ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో. ఫస్ట్ NCERT సెట్ కొనుక్కోండి. NCERT సెట్ చదవటం అంటే అన్ని పుస్తకాలు చదవని కాదు, మెజారిటీ ఆఫ్ ద బుక్స్ బేసిక్స్ అర్థం చేసుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని NCERT ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. అలానే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియా NCERTs, ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా. అలానే ఎకానమీకి సంబంధించి 8th, 9th, 10th, 11th, 12th, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి. జాగ్రఫీ అయితే ఖచ్చితంగా NCERT చదవాల్సిందే. 8th, 9th, 10th, 11th, 12th జాగ్రఫీ NCERTs. ఎప్పుడైతే మీరు NCERT చదువుతారో అప్పుడు మీ బేసిక్స్ వచ్చేస్తాయి. ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి ఒక ప్లాట్ఫామ్ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, ఎవరైతే 2024, 2025 లో సివిల్స్ రాయాలనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది కానా, CANA, కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ అనాలిసిస్. దానికి ఎవ్రీడే 1 or minimum 2 నేషనల్ న్యూస్ పేపర్స్,
హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ 2 నేషనల్ న్యూస్ పేపర్స్ లో ఉన్న ఫ్రంట్ పేజ్, ఎడిటోరియల్ పేజ్ కంప్లీట్ చేయాలి. 2 న్యూస్ పేపర్స్ లో ఉన్న ఫ్రంట్ పేజ్ అండ్ ఎడిటోరియల్ పేజ్ కంప్లీట్ చేయాలన్నమాట. రెండోది ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఎన్సీఆర్టీ పుస్తకాలు 40-42 పుస్తకాలు అన్ని చదవాల్సిన అవసరం, కనీసం 20 పుస్తకాలు టార్గెట్ పెట్టుకుని చదువుతూ నోట్స్ రాసుకుంటే బాగుంటుంది, ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు మనం చూస్తే స్టాటిక్ డైనమిక్ రిలేట్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫిలిమ్స్ లో ఎందుకు ఫెయిల్ అవుతారు మేజర్ గా ఒకసారి దాని మీద డిస్కస్ చేద్దాం. కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు, కానీ ఫిలిమ్స్ లో ఎక్కువ మంది ఎందుకు ఎలిమినేషన్ గురవుతారు? ఫస్ట్ థింగ్ నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ వల్ల ఎక్కువ నష్టపోతారు. సో సబ్జెక్టులు పూర్తిగా రాక కాదు, ఆ చాయిసెస్ లో కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఎక్కువగా నెగిటివ్ మార్కింగ్ లోనే పోతా ఉంటుంది వీళ్ళకి. సో ఆ నెగిటివ్ మార్కింగ్ అంశంలో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే లాస్ట్ 30 years క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి ఫిలిమ్స్. ఎవ్రీడే 20 questions పెట్టుకోండి. ఎవ్రీడే 20 questions, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, పాత క్వశ్చన్ పేపర్ తీసుకోండి ఫిలిమ్స్. ఎవ్రీడే 20 questions ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మెథడ్ టు పాస్ ఫిలిమ్స్. ఎవ్రీడే మినిమం 20 questions. 1 year పాటు ఎవ్రీడే రోజుకి 20-25 questions. లాస్ట్ 3 months రోజుకు ఒక క్వశ్చన్ పేపర్ చేస్తే ఎవరు ఫిలిమ్స్ ఫెయిల్ అవ్వరు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరు ఫిలిమ్స్ ఫెయిల్ అవ్వరు, ఎవరు ఫిలిమ్స్ నష్టపోరు. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఫిలిమ్స్ లో పోవడానికి ఇంకొక కారణం, కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ని చదువుకోకుండా వెళ్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా, ఎన్విరాన్మెంట్ వదిలేసేటం, లేదా ఏన్షియంట్ మీడియం మా భయం వేస్తుంది, ఎందుకు ఆ సబ్జెక్ట్ బోర్ కొడుతుంది, ఆ సబ్జెక్ట్ వదిలేసేటం, అలా చేస్తారు. ఒక్కొక్కసారి ఫిలిమ్స్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 10-15-20 క్వశ్చన్లు వచ్చేస్తాయి. అప్పుడు బాగా దెబ్బతింటారు అనమాట. సో ఏ సబ్జెక్ట్ కూడా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని ముందే ఊహించలేము. ఏ సబ్జెక్ట్ కూడా మనం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఫిలిమ్స్ లో ముందే ఊహించలేం. కాబట్టి ఛాన్స్ తీసుకోవద్దు. బేసిక్ గా కోర్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. కోర్ సబ్జెక్ట్స్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఒకసారి మనం ఫిలిమ్స్ సిలబస్ చూద్దాం. సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ కి అసలు సిలబస్ ఏంటి, ఆ సిలబస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నోట్ చేసుకుని, నేను స్లోగా వెళ్తాను, నోట్ చేసుకోండి. ఎందుకంటే దాని పెరిఫరీ, దాని డొమైన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిలబస్ ది. సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ లో జిఎస్ సిలబస్ లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలు అనమాట. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇంకొక ఎగ్జామ్ చెప్తాను. 2023 ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనమాట. సో దాని మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కరెంట్ ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఉక్రెయిన్ వార్ కరెంట్ ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఫిన్లాండ్ నాటోలో 31వ దేశంగా జాయిన్ అయింది. ఫిన్లాండ్ నాటోలో 31st కంట్రీగా జాయిన్ అయింది. కరెంట్ ఈవెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ. సో ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. చీతాస్ మనము నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. ఈవెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే. సో అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి పాలసీ లాంచ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు అరుణాచల్ ప్రదేశ్ లో డోని పోలో ఎయిర్పోర్ట్ లాంచ్ చేశారు. అది ఈవెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. అలానే మోడీ గారు కర్ణాటకలో కెంపెగౌడ ఎయిర్పోర్ట్. ఎవరు కెంపెగౌడ? అసలు కెంపెగౌడ అనే వ్యక్తి ఎవరు? ఇది ఇంపార్టెంట్. వైకోమ్ సత్యాగ్రహ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈవెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, వైకోమ్ సత్యాగ్రహ. సో ఇలా నెక్స్ట్ 1 year మీరు కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది నెక్స్ట్ 1 year మీరు క్యారీ చేసుకోవాలన్నమాట. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సిలబస్ లో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. భారత స్వతంత్ర ఉద్యమం, భారత చరిత్ర, భారత స్వతంత్ర ఉద్యమం, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. మీ అందరూ తెలుసు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మనకి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్. అండ్ అంటే మన స్వతంత్ర సమరయోధం మీరు చూస్తే మహాత్మా గాంధీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతాయి ఎగ్జామ్స్ లో. దాంతో పాటు నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్ క్విట్ ఇండియా, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ క్విట్ ఇండియా ఇవన్నీ చదువుకోవాలి. 1857 రివోల్ట్ నుంచి
1947 వరకు పూర్తి స్థాయిలో సమగ్రంగా చదవండి. నేనైతే ఒక్కొక్క పర్సనాలిటీ తీసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన బయోగ్రఫీ సపరేట్ గా చదివాను. అలానే ఠాగూర్ ఉన్నారు, ఠాగూర్ సపరేట్ గా చదివాను. ఇప్పుడు తెలంగాణలో బిఆర్ అంబేద్కర్ గారిది 125 feet బ్రాంజ్ స్టాట్యూ పెట్టారు. అంబేద్కర్ గారి చరిత్ర సపరేట్ గా చదవాలి. అట్లా మీరు ఒక 10-15 మంది గొప్ప వ్యక్తులు, ఆ టైంలో ఉన్న గొప్ప వ్యక్తుల యొక్క కథలు చదివారనుకోండి, వాళ్ళ హిస్టరీ చదివారనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా అందరి చరిత్రలో కలిసిపోద్ది అనమాట. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో 1 year టైం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కనీసం 10-15 మంది ఫ్రీడమ్ స్ట్రగుల్, సోషల్ రిఫార్మర్స్, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉన్న వాళ్ళు లేదా సామాజిక సంఘ సంస్కర్తలు, వాళ్ళ గురించి చదవండి. ఇంకా బాగా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో నేను ప్రిపేర్ అయిన విధానం అది. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ నేను ఒక టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ లో మాత్రమే కాకుండా డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో తీసుకున్నాను అనమాట. తర్వాత ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో దీనికి సంబంధించి గోచింగ్ లియాంగ్ అనే ఒక బుక్ ఉంటుంది. గోచింగ్ లియాంగ్ వరల్డ్ జాగ్రఫీ, గోచింగ్ లియాంగ్ బుక్ చదవండి. మాజిద్ హుస్సేన్ బుక్ మంచి పుస్తకమే. ఎన్సిఆర్టీ బుక్స్ అండ్ జాగ్రఫీకి సంబంధించి పెద్ద పెద్ద ఫారెన్ ఛానల్స్ లో మీకు యానిమేటెడ్ వీడియోస్ ఇవన్నీ దొరుకుతాయి. క్లైమేటాలజీ గురించి, ఓషనోగ్రఫీ గురించి, క్లౌడ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, జియోమార్ఫాలజీ గురించి. ఎప్పుడైనా సరే జాగ్రఫీ చదివేటప్పుడు ఖచ్చితంగా 2 పనులు చేయాలి. ఒకటి, దానికి సంబంధించిన క్లియర్ కట్ వీడియో చూస్తూ చదివితే బాగా గుర్తుంటాయి. రెండోది అట్లాస్ పెట్టుకుని, ఈ 2 పెట్టుకోండి. అట్లాస్, మీ రూమ్ కి మ్యాప్స్ ఖచ్చితంగా అన్ని మ్యాప్స్ ఉండాలి, కంప్లీట్ గా అన్ని మ్యాప్స్ పెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా అట్లాస్ చేతిలోనే ఉండాలి. ఏ ఏరియా వచ్చినా, ఏ ఏరియా, ఇప్పుడు హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీస్ ఉన్నాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏ దేశాలు? ఇథియోపియా వస్తుందా, ఎరిట్రియా వస్తుందా, జిబోటి వస్తుందా, సోమాలియా వస్తుందా, ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేగాని వినేసి వదిలేయకూడదు. ఎప్పుడైనా సరే అట్లాస్ ఇస్ ద ఫండమెంటల్ థింగ్. కనీసం ఒక 5 questions డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే మ్యాప్ పాయింట్ నుంచి వస్తాయి. కనీసం 5 questions. మొన్న 2 months బ్యాక్ టర్కీలో భూకంపం వచ్చింది. దానికి సంబంధించిన మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం టర్కీలో ఎక్కడ వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి, జోషిమఠ్ కుంగిపోతుంది, ల్యాండ్ సబ్సిడెన్స్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా అట్లాస్ బేస్ చేసుకుని, మ్యాప్స్ బేస్ చేసుకుని, జాగ్రఫీ వీడియోస్, యానిమేటెడ్ వీడియోస్ కానీ నార్మల్ వీడియోస్ బేస్ చేసుకుని చదివితే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి అనమాట. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్. సో ఇది మీరు కవర్ టు కవర్ 2 పుస్తకాలు చెప్తాను. ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఎన్సిఆర్టీ చదవాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఎన్సిఆర్టీ. రెండోది ఈ మధ్య యూపీఎస్సీ వాళ్ళు ఒక థీమ్ ఇస్తున్నారు, పొలిటికల్ ఫిలాసఫీస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ప్రైవసీ అంటే ఏంటి, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ప్రైవసీ అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట. సో 11th class పొలిటికల్ ఫిలాసఫీ, 11th class పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ థీరీస్, 11th class పొలిటికల్ థీరీ అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం కవర్ టు కవర్ చదవండి, బ్యాక్ టు బ్యాక్ చదవండి. ఎందుకంటే సోవర్నిటీ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, సెక్యులరిజం కి కమ్యూనిజం కి తేడా ఏంటి, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ మీకు వస్తాయి అన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత పబ్లిక్ పాలసీ రైట్స్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రైట్స్ ఇష్యూస్. పబ్లిక్ పాలసీ అంటే గవర్నమెంట్ చేసిన స్కీమ్స్, పాలసీస్, ఇంకా అన్ని కంప్లీట్ గా లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ పాలసీస్. రైట్స్ ఇష్యూస్, ఇక్కడ రైట్స్ ఇష్యూస్ అంటే వల్నరబుల్ సెక్షన్స్, దళిత్స్ కావచ్చు, డిఫరెంట్ లేబుల్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళ హక్కులకు సంబంధించిన అంశాలు అన్నమాట. ఇవన్నీ రైట్స్ ఇష్యూస్. తర్వాత ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఆర్థిక సామాజిక అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. గవర్నమెంట్ ఎకనమిక్ డెవలప్మెంట్ కి సోషల్ డెవలప్మెంట్ తీసుకున్న ప్రోగ్రామ్స్. సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. ముఖ్యంగా పావర్టీ, మనం చాలా ఇగ్నోర్ చేసేది పావర్టీ రిలేటెడ్ స్కీమ్స్.
లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన అన్ని స్కీమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ రాసే లాస్ట్ 2 years ముందు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన అన్ని స్కీమ్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆన్గోయింగ్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అండ్ దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టేట్ గవర్నమెంట్స్ లో ఇంపార్టెంట్ స్కీమ్స్. ఉదాహరణకి యూపీఎస్సీలో తెలంగాణ దళిత బంధు గురించి క్వశ్చన్ రావచ్చు. అలానే తమిళనాడులో మిడ్ డే మీల్, తమిళనాడులో చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ గురించి రావచ్చు. సో అట్లాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే స్టేట్ లెవెల్లోని ఇంపార్టెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఇంపార్టెంట్ స్కీమ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పావర్టీ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత డెమోగ్రఫిక్స్. అంటే మీకు తెలుసు మనము వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ద లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. దానికి సంబంధించి సెన్సర్స్, మేల్ ఫీమేల్ రేషియో, ఎడ్యుకేషన్ లెవెల్స్, ఇలా చాలా అంశాలు మనకి. అడల్ట్ సెక్స్ రేషియో బాగా పెరిగింది ఇండియాలో, అమ్మాయిల సంఖ్య చాలా పెరిగింది. ఇట్లాంటివన్నీ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ తీసుకున్న సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. తర్వాత ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ COP27 కావచ్చు, లేకపోతే మనకి బయోడైవర్సిటీ సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే మనకి జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ గురించి కావచ్చు, జిఎం మస్టర్డ్ లాంటి అంశాలు కావచ్చు. సో వీటన్నిటి గురించి కూడా మీకు క్వశ్చన్స్ రావచ్చు. క్లైమేట్ చేంజ్ సంబంధించిన అంశాలు అండ్ జనరల్ సైన్స్, బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్, బేసిక్స్ ఆఫ్ బయాలజీ అండ్ 1 or 2 క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ. అదొక మొత్తం మీద 3-4 క్వశ్చన్స్ వస్తాయి అన్ని కలిపి జనరల్ సైన్స్ లో. ఇవి కాకుండా ఈ మధ్య ట్రెండింగ్ ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, బుక్స్, మంచి బుక్స్ అండ్ ఆథర్స్, ప్రైజెస్, అవార్డ్స్, ఇండెక్స్లు, జాయింట్ ఎక్సర్సైజెస్. సో బుక్స్ అండ్ ఆథర్స్, ప్రైజెస్, ఇండెక్స్, జాయింట్ ఎక్సర్సైజెస్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇండియా ఎంత ఉంది, హంగర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత, ఎవరిస్తారు ఇండెక్స్, ఎవరిస్తారు, అటువంటి క్వశ్చన్స్ కూడా మనం కొంచెం చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఫిలిమ్స్ అనమాట. సో మీకు తెలుసు ఫిలిమ్స్ లో సీసాట్ ఎక్కువ మంది, ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సీసాట్ అంటే భయపడుతున్నారు. సీసాట్ పోతుంది, దానికి కారణం పేపర్ లెంతీగా ఉండటం. ముందు సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా మనం సీసాట్ ఏముంటే పాస్ అయిపోతాం అనుకోవడం అనమాట. సో ఫస్ట్ వీ నీడ్ టు డూ సీసాట్ అనేది మనకు చాలా ముందు వీ నీడ్ టు గో విత్ దట్. సీసాట్ అంటే ఇప్పటి నుంచి 1 year ఎగ్జామ్ ఉన్నా కానీ సీసాట్ ప్రాక్టీస్ చేయండి. కంప్లీట్ గా కనీసం వారానికి ఒక పేపర్ అన్నా ప్రాక్టీస్ చేయండి సీసాట్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మెయిన్స్, ఇఫ్ యు గో టు మెయిన్స్ లోకి వెళ్తే మనకి కంప్లీట్ గా ఫిలిమ్స్ ఎవరైతే పాస్ అవుతారో జనరల్ గా 1:12, 1:13 మెయిన్స్ తీసుకుంటారు. ఉదాహరణకి 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఒక 13,000 మంది మెయిన్స్ రాస్తారు. మన కేటగిరీని బట్టి దాన్ని బట్టి అన్ని ఉంటాయి అనమాట. సో మెయిన్స్ లో 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్ లో 2 కంపల్సరీ పేపర్స్ అనమాట మెయిన్స్ లో. ఈ కంపల్సరీ పేపర్స్ ఏంటి, చాలా మంది తెలుగు, ఆంధ్ర తెలంగాణ అనుకోండి తెలుగు రాస్తారు. కానీ పరిస్థితి ఏంటంటే ఆ కంపల్సరీ పేపర్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో 8th షెడ్యూల్ లో 22 లాంగ్వేజ్ లో ఏదైనా రాయొచ్చు. కొన్నిసార్లు కంపల్సరీ పేపర్ తెలుగులో కానీ హిందీలో కానీ పోయేవాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి మీరు తెలుగు స్క్రిప్ట్ రాయటము, లేదా మీరు మదర్ టంగ్ ఏదైతే పెట్టుకుందాం అనుకుంటారో కంపల్సరీ లాంగ్వేజ్ లో దాని స్క్రిప్ట్ రాయటం నేర్చుకోండి. కైండ్లీ ప్రాక్టీస్. వారానికి ఒక్కసారి ఒక పారా రాయండి. చాలా మంది అడుగుతారు ఎలా ప్రాక్టీస్ చేయాలని. 2 విధాలు. ఒకటి కంపల్సరీ తెలుగు, కంపల్సరీ ఇంగ్లీష్ కి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవడం, వాటికి ఆన్సర్ చేయడం, ఇది ఒక పద్ధతి. 2 లేదా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు తెలుగు న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్ చదివి దాన్ని రీప్రొడ్యూస్ చేయడం, ఆ న్యూస్ పేపర్ చదివి దాన్ని చూడకుండా రాయడం అంటారు, రీప్రొడ్యూస్ చేయడం. అట్లా చేయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్ కూడా, కంపల్సరీ ఇంగ్లీష్ కూడా అట్లా చేయొచ్చు అనమాట. సో యూ కెన్ డూ దాట్. కంపల్సరీ తెలుగు అండ్ కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్స్, పాత క్వశ్చన్ పేపర్స్ చూడటం, దాంతోపాటు న్యూస్ పేపర్స్ ని చదివి దాన్ని చూడకుండా రాయటం కూడా. సో ఇవి కంపల్సరీ పేపర్స్ కాకుండా మనకి మొత్తం క్వాలిఫైయింగ్ పేపర్స్, కంపల్సరీ పేపర్స్ క్వాలిఫై అయితే చాలు. వాటి మార్క్స్ ఫైనల్ మార్క్స్ లో కౌంట్ చేయరు మెయిన్స్ మార్క్స్ లో. అవి కాకుండా మనకి 7 పేపర్స్ ఉంటాయి. 2 కంపల్సరీ పేపర్స్ ప్లస్ 7, టోటల్ 9. ఈ 7 పేపర్స్ లో ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే రైటింగ్, వ్యాస రచన. జనరల్ ఎస్సే రైటింగ్, వ్యాస రచన. దీనిలో మనకి చాయిస్ ఉంటుంది.
సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ లో 4 ఎస్ఎస్ లో ఒకటి చూస్ చేసుకోవాలి. సెక్షన్ బి లో 4 ఎస్ఎస్ లో ఒకటి చూస్ చేసుకోవాలి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ లో ఒకటి చూస్ చేసుకోవాలి, సెక్షన్ బి లో 4 లో ఒకటి చూస్ చేసుకోవాలి, 4 లో ఒకటి చూస్ చేసుకోవాలి అనమాట. ఇలా చూస్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ 10 years ఎస్ఎస్ అన్ని రాసేయండి. వారానికి ఒక ఎస్సే పెట్టుకోండి, ఎక్కువ వద్దు. వచ్చే సంవత్సరం మొత్తం ఈ రోజు నుంచి వీక్లీ ఒక ఎస్సే, ఒక 4-5 hours టైం పెట్టుకుని ముందు ఒక ఎస్సే టాపిక్ తీసుకుని బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకోండి. బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే ఆ ఎస్సే మీద మేధో మదనం చేసుకోండి. స్లోగా దానిపై రీసెర్చ్ చేయండి, దాని మీద మెటీరియల్ కలెక్ట్ చేయండి, తర్వాత రాయండి ఎస్సే, తర్వాత ఎస్సే స్క్రిప్ట్ రాయండి. అట్లా నెక్స్ట్ 1 year పాటు వీక్ కి ఒక ఎస్సే తీసుకోండి. ఖచ్చితంగా ఒక 40 to 50 ఎస్సేస్ రాసిన తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళాలి. మినిమం 40 to 50 ఎస్సేస్ రాసిన తర్వాత యూ హ్యావ్ టు గో టు మెయిన్స్ ఎగ్జామ్. మీరు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ జిఎస్ కి 4 పేపర్స్ ఉంటాయి. జిఎస్ పేపర్స్ ఎస్సే తర్వాత GS1, GS2, GS3, GS4. సో GS1 లో మెయిన్స్ జనరల్ ఎస్సే జిఎస్ పేపర్స్ అన్ని కూడా 250, 250, 250, 250. మీరు గుర్తుపెట్టుకొని మెయిన్స్ కంపల్సరీ, అంటే మెయిన్స్ కౌంటింగ్ ఏదైతే మార్క్స్ ఫైనల్ కౌంట్ అవుతాయో మొత్తం 7 పేపర్లు, 7 into 250 1750. 7 into 250 is equal to 1750. గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ పేపర్ ఇంక్లూడింగ్ ఎస్సే 250 marks. 7 papers which will be counted for mains results. మిగతా 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అవి 250, 250 అవి లైక్ తీసుకోండి. ఇవి మాత్రం 7 into 250 1750. సో ఎస్ఏ తర్వాత GS1 ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, మన యొక్క హెరిటేజ్, మన యొక్క సంస్కృతి. హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. సో GS1 పేపర్ లో మన హెరిటేజ్, మన కల్చర్, మన చరిత్ర, మన జాగ్రఫీ అంటే మన యొక్క భౌగోళిక, భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అండ్ ప్రపంచం యొక్క భౌగోళిక పరిస్థితులు, అండ్ సొసైటీ, భారతదేశ యొక్క సమాజ నిర్మితి ఎలా ఉంది, సొసైటీ మన సమాజం ఎలా ఉంది, సమాజంలో రకరకాల అంశాలు ఏంటి, గ్లోబలైజేషన్ వల్ల మన సమాజంలో వస్తుంది ఏంటి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, మన సమాజంలో ఉన్న ముస్లిం వాళ్ళ పరిస్థితి ఏంటి, వృద్ధుల పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చదువుకోవాలి. తర్వాత GS1 లో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. ఈ దీనిలోనే వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. GS1 లోనే వరల్డ్ హిస్టరీ కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట. తర్వాత GS2 లో గవర్నెన్స్, పరిపాలన ఎలా ఉండాలి, తర్వాత కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ GS2 లో ఉండే అనమాట. అంటే మనం ఏం చదువుకోవాలి, ఎగ్జాంపుల్ చెప్తాను. బేసిక్ స్ట్రక్చర్ థియరీ గురించి, యాంటీ డిఫెక్షన్ లా గురించి, ఫండమెంటల్ రైట్స్, సెక్యులరిజం అనే ఆస్పెక్ట్స్ గురించి, తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి, 73rd, 74th అమెండ్మెంట్స్ గురించి, ప్రెషర్ గ్రూప్స్ గురించి, పొలిటికల్ పార్టీస్ గురించి, రకరకాల స్టాట్యూటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్ గురించి, అంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ, ఓకే, సెబీ ఇస్ అ రెగ్యులేటరీ బాడీ అండ్ స్టాట్యూటరీ బాడీ, ఇట్లాంటి వాటి గురించి అన్ని చదువుతాం అనమాట. దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇండియా పాత్ర ఏంటి, వాట్స్ ఇండియాస్ రోల్ ఇన్ ద వార్, ఆర్ ఇండియా ఇస్ ద లీడర్ ఆఫ్ G20, వాట్ షుడ్ బి ద ఇండియాస్ అజెండా, వాట్స్ ద అవుట్కమ్ ఆఫ్ G20, ఇటువంటి క్వశ్చన్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే GS3 లో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. GS3 లో మనకి బేసికల్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, అంటే ఎకానమీ అంతా ఉంటుంది అనమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, భద్రతా సంబంధమైన అంశాలు, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఫైనల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ ఉంటుంది అనమాట. ఇదంతా GS3 లో ఉంటుంది. దీనిలో మీరు గమనిస్తే ఇస్రో రీసెంట్ అచీవ్మెంట్స్ గురించి రావచ్చు, లేదా క్లైమేట్ చేంజ్ అంశాల గురించి రావచ్చు, లేకపోతే ఇండియాలో సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి క్వశ్చన్ రావచ్చు, భారతదేశంలో సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించిన క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత మన ఎకానమీలో ప్రస్తుతం ట్రెండ్స్ గురించి రావచ్చు, ఇన్ఫ్లేషన్ గురించి రావచ్చు, రెసిషన్ గురించి రావచ్చు, మానిటరీ పాలసీ గురించి రావచ్చు. ఇవన్నీ కూడా దీనిలో ఏరియాస్ అనమాట. అలానే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫిలిమ్స్ కి మెయిన్స్ కి కూడా స్టార్ మార్కింగ్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే.
బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఫిలిమ్స్ కి మెయిన్స్ కి బాగా చదువుకోవాలి. బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఎప్పుడు అంటే ఏ ఇయర్ ఎగ్జామ్ ఆ ఇయర్కి ఇంపార్టెంట్, కానీ ముందు సంవత్సరం చదివేసింటే మనకి ఎలా చదవాలో అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం బడ్జెట్ ఎకనామిక్ సర్వే కూడా ఒకసారి చదివించితే మంచిది. సో దట్ నెక్స్ట్ ఇయర్ చదవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. తర్వాత GS4 ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. దీనిలో 250 మార్క్స్ అని చెప్పారు ప్రతి GS పేపర్. ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్ లో 125 మార్క్స్, 125 మార్క్స్, 125 మార్క్స్ థియరీ, 125 మార్క్స్ కేస్ స్టడీస్. 125 మార్క్స్ థియరీ, ఇంకో 125 మార్క్స్ కేస్ స్టడీస్. తర్వాత మనం ఒక ఆప్షనల్ తీసుకుంటాం. ఆప్షనల్ జనరల్ గా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జోగ్రఫీ, ఆంథ్రోపాలజీ ఇట్లా ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మనకి ఇష్టమైన ఒక ఆప్షన్ తీసుకుంటాం. ఆప్షన్ టోటల్ గా 500 మార్క్స్, 2 పేపర్స్ రాస్తాం, 250. ఈ మొత్తం 1 essay, 4 GS ప్లస్ 2 ఆప్షనల్ పేపర్స్, టోటల్ 7. 1 essay, 4 GS ప్లస్ 2 ఆప్షనల్ పేపర్స్. ఈ 7 పేపర్స్ ఇంటూ 250 మార్క్స్ 1750. ఈ 1750లో ఎవరు టాప్ వస్తే వాళ్ళ మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూ పిలుస్తారు. 1:2.5 అంటే 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, దాదాపు 2500 మంది వాళ్ళ కేటగిరీస్ బట్టి ఇంటర్వ్యూకి వెళ్తారు అనమాట. ఇంటర్వ్యూ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మేజర్ ఇంటర్వ్యూ. ఏమని పిలుస్తారంటే పర్సనాలిటీ టెస్ట్. ఇది ½ an hour జరుగుతుంది, 25 minutes to ½ an hour. మేజర్ గా మన అనలిటికల్ స్కిల్స్, మన డెసిషన్ మేకింగ్, మన అలర్ట్నెస్, మన యొక్క అడాప్టబిలిటీ ఇవన్నీ టెస్ట్ చేస్తారు. చాలా మంది ఇంటర్వ్యూలో నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు అనుకుంటారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ నాలెడ్జ్. అది నాలెడ్జ్ ఒకటే నేను అనుకోను. బియాండ్ దాట్ దే విల్ టెస్ట్ అవర్ పర్సనాలిటీ. అందుకే అది పర్సనాలిటీ టెస్ట్ అనమాట. సో ఫైనల్ గా రిజల్ట్స్ వస్తాయి. ఎవరైతే 1000 లో ఉంటారో వాళ్ళ కేటగిరీని బట్టి, రోస్టర్ని బట్టి మన సర్వీసెస్, మన కార్డర్స్ అన్ని అలాట్ అవుతాయి అనమాట. ఇది టోటల్ గా ఎగ్జామ్ క్యాలెండర్. మొత్తం ఈ ప్రొసీజర్ కి దాదాపు 11 నెలలు పట్టుద్ది. 11.5 months పడుతుంది. 1 year సైకిల్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది పూర్తిగా 1 సంవత్సరం సైకిల్ అనమాట. ఈ సైకిల్ లో పడిపోయి డైరెక్ట్ ఎగ్జామ్ పడకూడదు. ఫస్ట్ 1 year ప్రిపేర్ అయ్యాక సైకిల్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా సైకిల్లోకి ఎంటర్ అవ్వకూడదు. నేను సరదాగా ఎలా ఉంటుందో ఫిలిమ్స్ చూసి వస్తాను, సరదాగా ఎలా ఉంటుందో మెయిన్స్ చూసి వస్తాను, అలా కాదు. యూ హ్యావ్ టు ఎంటర్ ఆఫ్టర్ ద ప్రిపరేషన్. అట్లీస్ట్ మెయిన్స్ కి 70% ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్ళాలి. అండ్ ఇప్పటి నుంచి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ కాలేజ్ ప్రిపేర్ అవ్వడం కాదు. ద వే యూ స్పీక్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ద వే యూ స్పీక్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ నీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ నీకు చాలా ఇంపార్టెంట్. సో వీటిని నువ్వేం చేయాలి, నువ్వు వీటిని అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పటి నుంచి. సో ఈ ఎగ్జామ్ ని ఫిలిమ్స్ సపరేట్ గా, మెయిన్స్ సపరేట్ గా, ఇంటర్వ్యూ సపరేట్ గా చూడొద్దు. మూడింటిని కలిపి ఒకటే కోణంలో, ఒకటే దృక్పథంలో చూడాలి. ఫిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఒకటే పర్స్పెక్టివ్ లో, ఒకటే ఇంటిగ్రేటెడ్ గా అప్రోచ్ తో ప్రిపేర్ అవ్వాలి. నాకు తెలిసి ఐడియల్ టైం 12 months, ఒక 12 నెలలు ఆప్షనల్, GS, రైటింగ్ ప్రాక్టీస్, ఫిలిమ్స్ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత ఫిలిమ్స్ ఎగ్జామ్ కూర్చోవాలి. సో అన్ని బాగుంటే 1 year అవుతుంది, లేదా 2 years అవుతుంది. సో ఎవరైతే ప్రాపర్ గా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేస్తున్నారో 1 or 2 years లో ఈ ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వండి. 1 to 2 years, 2 years అనుకోండి యావరేజ్ టైం. సో ఎవరైతే ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేదో ఇట్ మే గో బియాండ్, ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. వీలైనంత వరకు 1 or 2 attempts లో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా మంది ఈ మధ్య న్యూస్ పేపర్లు అది చూస్తున్నారు, ఎగ్జామ్ లో ఇమీడియట్ గా చేంజెస్ వస్తాయని. ఎగ్జామ్ లో చేంజెస్ ఎప్పుడు వస్తాయి ఎవరు చెప్పలేదు. నేను చాలా సంవత్సరాల నుంచి చేంజెస్ వింటా ఉన్నాను అనమాట. అది ఎప్పుడు వస్తుందో, 2 ఏళ్ళకి వస్తాయి, 5 ఏళ్ళకి వస్తాయని పక్కన పెట్టి, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు రాయాలనుకున్న వాళ్ళు ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ తెలుసా, చదివేటప్పుడు కాదు, ఎగ్జామ్ రాసేటప్పుడు మేజర్ ప్రాబ్లం వస్తుంది. ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఆ ఎగ్జామ్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు, ఎగ్జామ్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయట్లేదు తెలియట్లేదు అనమాట. సో ఎగ్జామ్ ప్రాపర్ గా హ్యాండిల్ చేయటం, ఎగ్జామ్ ప్రెషర్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయటం, మీరు మాక్ టెస్ట్ లో ప్రాక్టీస్ టెస్ట్ ఇవ్వాలని జరుగుతుంది. సో అవంతా రాస్తే అంత మంచిది అనమాట. సో ముందు బేసిక్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత మాక్ టెస్ట్ లో, ప్రాక్టీస్ టెస్ట్ లో వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. అలానే మెయిన్స్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయండి, నేను చిన్న 2 షార్ట్ కట్స్ చెప్తాను. ఫస్ట్ మీరు హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా వీటిలో లెటర్స్ టు ద ఎడిటర్ అని వస్తాయి. 100-150 words లో 100-150 పదాల్లో 100 పదాల్లో 150 పదాల్లో
మీకు ఏమవుద్దంటే ఒక విషయాన్ని వాళ్ళు చెప్పాలనుకుంది చాలా క్లుప్తంగా చాలా నీట్ గా రాసేస్తారు అండ్ మంచి మంచి వర్డ్స్ రాస్తారు. మీరు సెంటెన్సెస్ నోట్బుక్, వర్డ్స్ నోట్బుక్, సెంటెన్సెస్ నోట్బుక్, వర్డ్స్ నోట్బుక్ పెట్టుకుని వాళ్ళు ఎలా రాశారో అలానే పేపర్లో వచ్చే సెంటెన్సెస్, వర్డ్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఇప్పటి నుంచి నోట్స్ రాసి పెట్టుకోండి. మీ ఎగ్జామ్ లో మీకు ఆ సెంటెన్సెస్, వర్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, ఎలా కంక్లూడ్ చేస్తున్నాము, 150 వర్డ్స్ లో మన విషయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, 100 వర్డ్స్ 150 వర్డ్స్ లో ఒక విషయాన్ని మనం ఎంత నీట్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. 100 వర్డ్స్ 150 వర్డ్స్ లో మనం ఒక విషయాన్ని కంప్లీట్ గా ఎక్స్ప్రెస్ చేయటం, ఇవన్నీ కూడా చూసుకోండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది బ్రీఫ్ గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి. అండ్ ఈ ఎగ్జామ్ లో మేజర్ గా కావాల్సిన నాకు తెలిసి ఓపిక. ఓపిక అంటే ఎంత ఛాలెంజ్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఓపిక్ గా ఎగ్జామ్ రాయటం చాలా ఇంపార్టెంట్. ఆ ఓపిక లేకపోతే మనం ఎగ్జామ్ కూర్చోలేము. ముఖ్యంగా 3 స్టేజ్ లో వస్తుంది కాబట్టి ఎగ్జామ్ చాలా ఓపికతో సహనంతో ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. లేకపోతే కనుక ఎగ్జామ్ లో పోయే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి వెళ్ళకండి. ప్రిపేర్ అవ్వకుండా నేను పైన ఎగ్జామ్ చదువుతాను అని వెళ్ళొద్దు. ప్రాపర్ గా ప్రిపేర్ వెళ్ళండి. మూడోది కోచింగ్ అవసరమా లేదా అనేది. కోచింగ్ కంపల్సరీ అయితే కాదు, ఖచ్చితంగా కోచింగ్కి వెళ్తేనే పాస్ అవుతారని నేను చెప్పను. కోచింగ్ హెల్ప్స్. కోచింగ్ కొంతవరకు ఒక 30-40% కోచింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడున్న డైనమిజం లో, ఇప్పుడున్న దానిలో ప్లేస్ ఇంట్లో కూర్చుని దానికన్నా వీలైతే యూ కెన్ టేక్ కోచింగ్. మీకు రాగలిగితే ఉండగలిగితే యూ కెన్ టేక్ కోచింగ్. లేకపోయినా యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రిపరేషన్ అనమాట. బట్ టేక్స్ టైం. కోచింగ్ లేకపోతే ఇంకో 1 year ఎక్స్ట్రా పడుతుంది. కొన్ని సబ్జెక్ట్ కొంత టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. దానికి సంబంధించి ఏదైనా మీకు ఏదైనా లింక్స్ పెట్టమని, ఏదైనా లింక్స్ షేర్ చేయమని చెప్పి, లేదా ఆ లింక్స్ క్లిక్ చేయమని వస్తే ఎవరు క్లిక్ చేయకండి. ఆ ఛానల్ రాత్రి నుంచి హ్యాక్ అయింది. ఎవరు రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఒకవేళ కాలేకపోతే ఐ స్టార్ట్ ఏ న్యూ ఛానల్, బాలలత మ్యామ్ బ్రాకెట్ లో అఫీషియల్ అని ఉంటుంది. ఐ పుట్ ఏ బ్రాకెట్ అండ్ అఫీషియల్ న్యూ ఛానల్. ఎలా అయినా రేపు సాయంత్రంకో ఎల్లుండికో చేస్తాను. ఒకవేళ ఇది రిట్రీవ్ కాకపోతే సంబడి చాలా టెక్నికల్ గా, చాలా సోఫిస్టికేటెడ్ గా హ్యాక్ చేశారు నాది. సో దానిలో ఏది వచ్చినా సరే డోంట్ బాదర్ అబౌట్ దాట్. ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్లో. రెండోది CSBIS అకాడమీ నెక్స్ట్ ఇయర్ కి కోర్స్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. PCM ఫిలిమ్స్ కమ్ మెయిన్స్. ఎవరికైతే నిజంగా కోచింగ్ తీసుకోవాలనిపిస్తే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, కోచింగ్ కంపల్సరీ అని చెప్పండి. ఇఫ్ యు వాంట్, ఎందుకంటే ఛానల్ నుంచి అనౌన్స్ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి, యూ కెన్, ఇఫ్ యూ వాంట్ కోచింగ్ యూ కెన్ కాంటాక్ట్ CSBIS అకాడమీ. దీస్ ఆర్ ద థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకవేళ ఛానల్ రిట్రీవ్ అయితే నుంచి ఈ ఛానల్లో వీడియోస్ పెడతాను. రిట్రీవ్ కాలేకపోయినా కొత్త ఛానల్ బాలలత మ్యామ్ అఫీషియల్. థ్యాంక్ యూ వెరీ మచ్.